గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈ మధ్య ఫుడ్ వీడియోస్ పెట్టక చాలా డేస్ అవుతుంది. ఈరోజు పిల్లల కోసం ఒక స్పెషల్గా స్నాక్స్ అయితే చేశాను. డైలీ ఏదో ఒక స్నాక్ అయితే చేస్తాం కదా పిల్లల కోసము. ఈ మధ్య నేను వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను, లైవ్ కూడా చేయలేకపోతున్నాను, ఫంక్షన్స్ ఉన్నాయి. థర్స్డే రోజు తిరుపతి అయితే వెళ్ళాను అనమాట, బావ కూతురిది పెళ్ళి. ఇంకా ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి నేను డిఫరెంట్గా ఒక స్నాక్ అయితే ప్రిపేర్ చేశాను. ఇది ఏంటనేది గమనించగలరా? ఎవరైనా గుర్తుపట్టారా మరి ఇది స్నాక్స్ ఏంటనేసి? పైగా మధ్య వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయాయి కదండి, ఎటు చూసినా ఫుల్ వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. దాదాపు 1 వీక్ నుంచి కర్నూలు కూడా వర్షాలు స్టార్ట్ అయిపోయాయి. మనకి 1 or 2 డేస్ అయితే పెద్దగా చలి అనిపించదు. 1 వీక్ నుంచి నాన్ స్టాప్గా వర్షం అయితే పడుతూనే ఉంది. ఇలా మనకు కంటిన్యూగా వర్షం పడుతుంటే చలి కూడా ఎక్కువనే ఉంటుంది కదండి. మరి చలికి వేడివేడిగా డైలీ ఏదో ఒక స్నాక్ అయితే చేసుకొని తినే అలవాటు ఉంటుంది. మరి స్పైసీగా డిఫరెంట్గా నేనైతే స్నాక్స్ అయితే చేశాను అనమాట. మరి ఇదేంటో గుర్తుపట్టగలరా? కొత్తగా ట్రై చేశాను, కానీ కొత్తగా ట్రై చేశానని అట్టర్ ఫ్లాప్ మాత్రం కాదు, చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఇది ఏం స్నాక్స్, ఎలా చేశాను అనేది చెప్తాను. ప్రతిరోజు పిల్లలకి స్నాక్ అయితే ఏదో చేస్తూ ఉంటాను కదా, అలాగే ఈరోజు కూడా స్నాక్ అయితే చేద్దాం అనుకున్నాను. మరి ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా బాబుకి మ్యాగీ బాగా ఇష్టం అనమాట. మ్యాగీ చేయమన్నాడు. మనము బొరుగులతో స్నాక్స్ చేస్తాం కదండి. ఆనియన్స్, టమాటాలు, చాట్ మసాలా, లెమన్ రసం ఇవన్నీ వేసి బొరుగులతో స్నాక్స్ మనకు అందరికీ తెలిసిందే. అదే పద్ధతిలో నేనైతే పిల్లల కోసం స్నాక్ అయితే చేస్తాను అనమాట. మరి ఇది ఎలా చేశాను అనేది చెప్తాను. కొద్దిగా మనము పల్లీలు కనిపిస్తున్నాయి కదండి మీకు. పల్లీలు వచ్చేసి మనము కొద్దిగా నేతిలో వేయించుకోవాలన్నమాట. కనిపిస్తున్నాయి కదా పల్లీలు, నేతిలో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాగీ అనమాట. మ్యాగీతో స్నాక్ అయితే చేశాను. ఇదే స్నాక్ బొరుగులతో కూడా చేస్తామన్నమాట. అందరికీ తెలిసిందే బొరుగులతో చేసేది. మరి నేను కొత్తగా ట్రై చేశాననేసి చేశాను కదా అనేసి కడుపు నొప్పి అయితే రాదండి. నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఫస్ట్ అయితే కొద్దిగా నేతిలో పల్లీలు అయితే వేయించేసుకున్నాను. మీకు కనిపిస్తున్నాయి పల్లీలు కూడా, చూసారు కదా పల్లీలు కనిపిస్తున్నాయి. మరి నెక్స్ట్ వేయించుకున్న పల్లీలు పక్కన పెట్టేసుకొని ఇలా మ్యాగీ పీసెస్ అంతా సన్నగా మనము తుంచేసుకోవాలన్నమాట. ఇలా మనం చిన్న పీసెస్గా తుంచేసుకొని వీటిని లైట్గా మనము అదే నేతి బాలిలో మనం చిన్నగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలి. పచ్చివి అయితే చేసుకోకూడదండి, పచ్చివి చేసుకుంటే స్టమక్ పెయిన్ వస్తుంది. పైగా పిల్లలు పెట్టే పని కదా, మనకు కూడా మంచిది కాదు. పచ్చివి అయితే చేసుకోకూడదు. మరి పల్లీలు నేతిలో వేయించేసుకున్న తర్వాత అలాగే అదే కడాయిలో మనము ఇదే మ్యాగీని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేయించేసుకోవాలి. వీటిలో ఆనియన్స్, చాట్ మసాలా, టమాటా ముక్కలు, అలాగే ధనియాల పొడి, కొద్దిగా టేస్ట్ తగ్గట్టు సాల్ట్. ఆల్రెడీ మనకు మ్యాగీలో సాల్ట్ ఉంటుందండి,